హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోసారి అనారోగ్యానికి గురయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆయన కేబినెట్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యారు. కాకపోతే మధ్యలోనే ఆయన కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వెనక్కి వచ్చేసారు. ఆ మీటింగ్ నుంచి మధ్యలోనే వచ్చేసారని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది, ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి ఏ విధంగా ఉంది, ఆయన ఎందుకు కేబినెట్ మీటింగ్ నుంచి మధ్యలో రావాల్సి వచ్చింది, సో దీనికి సంబంధించి మరింత వివరాలు అందించడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. ఒకసారి హారికను అడిగి అసలు ఆయనకి ఏమైంది అన్న విషయం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హారిక. ఎస్ ఆదిత్య. సో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యారు, ఆ క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అయ్యి మధ్యలోనే వచ్చేసారు ఆ సమస్య వల్ల అని కూడా చెప్తున్నారు. ఏం జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారికి? రైట్ ఆదిత్య, అంటే ఈరోజు కేబినెట్ మీటింగ్ సమావేశం ఏర్పరిచారు ఏపీలో. అయితే ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదాలో అండ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కానీ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయనకి మధ్యలోనే బ్యాక్ పెయిన్ వచ్చింది, అంటే నడుము నొప్పి రావడంతో ఆ నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆయన మంగళగిరిలోని ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఆయనకు మొదటి నుంచి రీసెంట్గానే ఆయనకి వైరల్ ఫీవర్ కూడా వచ్చింది, మనం చూసాము. అండ్ స్పాండిలైటిస్ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అండ్ దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు ఫిబ్రవరి నుంచి. అయితే వైద్య సలహా మేరకే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. కానీ ఇప్పుడు అంటే ఈ మధ్య సింగపూర్ వెళ్ళారు, మార్క్ శంకర్కి సంబంధించి ఘటనకు సంబంధించి వెళ్ళారు. అండ్ ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. అండ్ ఇటు ఇంకో పక్క ఇటు కూడా ఏపీలో కూడా చాలా వరకు ఆయన పర్యటించారు. అందువల్ల ఇలాంటి సమస్య ఏర్పడింది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ఏదేమైనా అంటే కేబినెట్ మీటింగ్ అంటేనే ఖచ్చితంగా ప్రతి ఒక్క మంత్రి అంటే ఉండాలి, హాజరవ్వాలి. గైర్హాజరు అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. కానీ ముఖ్యంగా ఈరోజు ఆయన వచ్చారు, అటెండ్ అయ్యారు, కానీ మధ్యలోనే వెళ్ళిపోయారు అనేసరికి సంచలనంగా మారిపోయింది. కానీ ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్లే, అంటే తీవ్రంగా వెన్నునొప్పి ఉండడంతోనే ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పేసి తెలుస్తుంది ఆదిత్య. ఓకే, డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారా లేకుంటే హాస్పిటల్కి ఎట్లా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా హారిక? అంటే ప్రస్తుతం అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు డాక్టర్ సహాయంతో అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే ఆయనకి ఆరోగ్యం సహకరించాలి అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. అండ్ ఇటు జన సైనికులు కూడా, అండ్ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అయినా సరే అందరూ ఆశిస్తున్నారు. ఏంటంటే ఆయన సడన్గా అలా వెళ్ళిపోవడం ఏంటి, ప్రతి మీటింగ్కి ఆయన హాజరవుతారు, ఇలా వెళ్ళిపోవడం వెనుక ఏమైంది అని చెప్పేసి కొంతసేపు ఆందోళన అయితే ఉండే. సడన్గా మళ్ళీ ఇది అని చెప్పేసి తెలిసిన తర్వాత అందరూ కూల్ అయ్యారు. ఏదేమైనా ఇప్పుడు ఆయన మాత్రం బాగున్నారు. కానీ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవ్వడంతో, ఆ వెన్నునొప్పి ఎక్కువ అవ్వడంతో క్యాంప్ ఆఫీస్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది ఆదిత్య. ఓకే, మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి ఇష్యూస్ ఎక్కువగా రావడం చూస్తున్నాం. అంతకుముందు ఆయన సర్జరీ చేసుకున్నారు. ఎలక్షన్స్ టైంలో కూడా ఆయన పలుమార్లు తీవ్ర జ్వరంతో బాధపడి ప్రచారానికి కూడా వెళ్ళకపోవడం అటువంటివన్నీ కూడా చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో హారిక? అంటే ప్రస్తుతం ఆయన ఏజ్ రీత్యా కూడా మనము తీసుకోవాలి. అండ్ సరైన డైట్ ఫాలో అవుతున్నప్పటికీ ఏజ్ డిఫరెన్స్ ఒకటి ఉంటుంది ఆదిత్య. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం 52, 53 ఉంటాయి. సో ఏజ్ తరపున కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకో పక్క స్పాండిలైటిస్తోని బాధపడుతున్నారు అని అంటున్నారు. ఈవెన్ మొన్న రీసెంట్గా ఫిబ్రవరిలో ఆయనకు వైరల్ ఫీవర్ కూడా వచ్చింది. అండ్ దీని అంతటిని చూస్తే మాత్రం అంటే ఆయన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. రీసెంట్గా మనం చూసాము ఆయన మీద ఎంత ట్రోలింగ్ జరిగింది. అంటే ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలేనా అని చెప్పేసి కూడా ట్రోల్ చేశారు. కానీ ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో, ఆయన చేసే పనుల్లో, ముఖ్యంగా ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉంటున్నారు. అటు సినిమాలో ఉన్నప్పటికీ కూడా ఇటు రాజకీయంగా ఎక్కువగా బిజీగా ఉండడం వల్ల ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపెట్టలేకపోతున్నారేమో అని మాత్రం తెలుస్తుంది. ఏదేమైనా అంటే ఏది కేర్ చేయట్లేదు అని మాత్రం చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ హెల్త్కి సంబంధించి ఒక కేరింగ్ ఉంటుంది. ఏదేమైనా అంటే ఆయనకు సంబంధించినంత వరకు ఇప్పుడు ప్రస్తుతం ఆయన నడుము నొప్పితో బాధపడడం వల్ల అలా మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆదిత్య. ఓకే, అంటే అటు రాజకీయంగా ఆయన ఫుల్ బిజీ అయిపోవడం, మళ్ళీ సినిమాలు కూడా ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంది. సో ఇవంతా కూడా బిజీ షెడ్యూల్ ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుందా హారిక?
మేబీ ఎందుకంటే తన మనము టైం ఇచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనకు కొంచెమైనా గ్యాప్ ఉండాలి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా, ఇంకో పక్క హీరోగా రెండు ఇండస్ట్రీస్లో ఆయన కొనసాగిస్తున్నారు. ఒక పక్క ఖచ్చితంగా ప్రెషర్ ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి. ఆయన అనౌన్స్ చేసిన 3 సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఇప్పటికే ఎన్నో ఓజీ కానీ, ఇటు హరహర వీరమల్లు కానీ రెండు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. అవి ఖచ్చితంగా రిలీజ్ అయితే గానీ ఫ్యాన్స్ కొంచెం కుదుట పడేటట్లేరు. ఎందుకంటే ఆయన సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క ఇటు రాజకీయాల్లో ఆయనకు ఆల్రెడీ మంత్రిత్వ శాఖ ఉంది అండ్ డిప్యూటీ సీఎంగా ఆయన కొనసాగిస్తున్నారు కాబట్టి ఇంకా దీంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అందరినీ కలుస్తున్నారు. పైగా రీసెంట్ గా మళ్ళీ సింగపూర్ లో తన కొడుకు మార్క్ శంకర్ కి సంబంధించి ఆ ఇన్సిడెంట్ వల్ల ఆయన ఎక్కువ ప్రెషర్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది. పైగా చిన్న కొడుకు కాబట్టి ఎక్కువగా ప్రెషర్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా అభశుభం తెలియని కొడుకు కాబట్టి ఇంకా అసలు ఏది చూడలేదు, సడన్ గా ఇలా అవ్వడం ఏంటి అని చెప్పేసి కొంచెం బాధపడి ఉండొచ్చు. దానివల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సైకలాజికల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటేనే ఏ ఆరోగ్య సమస్య రాదు. అలాంటప్పుడు ఈయన అన్ని విధాలుగా స్ట్రెయిన్ అవుతున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆదిత్య. ఓకే, సో ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయింది. అంటే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చిందా? జనసేన వాళ్ళు కూడా మాట్లాడారా అంటే ఆయన హెల్త్ ఇష్యూస్కి సంబంధించి? ప్రస్తుతం అయితే అలాంటిది ఏం లేదు. జస్ట్ ఇప్పుడు మంగళగిరిలోని తన క్యాంప్ ఆఫీస్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. అండ్ డాక్టర్ పర్యవేక్షణలోనే తర్వాత హెల్త్ అప్డేట్ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా తీవ్రంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే అలాంటి అప్డేట్ ఏం లేదు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్టు అయితే తెలుస్తుంది ఆదిత్య. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. థ్యాంక్ యూ.